హాయ్ అండి. కొంతమంది పిల్లలు డైరెక్ట్‌గా మనం నట్స్ ఇస్తే వాళ్ళు ఇష్టంగా తినరు. సో, అందులో మా పాప ముందే ఉంటుంది. అంటే కాజు ఇచ్చిన, జీడిపప్పు అంటాం కదా! సో, అటువంటివి ఇష్టంగా తినదండి. తన కోసం ప్రిపేర్ చేశాననమాట. సో, ఈ విధంగా చేసి పెడితే తింటుందా లేదో అని. బట్ చాలా ఇష్టంగా తిందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. మా పాపే కాదండి, మేము కూడా తిన్నాం. బట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా 1 కప్ కాజు తీసుకోండి. తర్వాత ఒక బౌల్‌లో ఒక చిన్న కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్పు వరిపిండి తీసుకోవాలండి. మైదా పిండి అసలు వాడొద్దండి. హెల్త్‌కి అసలు మంచిది కాదు. సో, మనం మైదా పిండి అసలు వాడం. అలానే ఇందులోకి మనం టేస్ట్ సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. సో, మొత్తాన్ని కూడా ఒకసారి మనం కలిపేసుకోవాలి ఈ పౌడర్‌ని మొత్తం కూడా. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం జస్ట్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ జస్ట్ పేస్ట్‌లాగా కలిపేసుకోవాలండి. శనగపిండి కూడా నేను బయట నుంచి తీసుకురామండి. సో, నేను హోమ్‌మేడ్‌గా నేను తయారు చేసుకుంటాను. పచ్చి శనగపప్పుని వాష్ చేసి ఎండలో ఆరబెట్టి నేను పౌడర్ తయారు చేసుకుంటాను. మ్యాక్సిమం నేను బయట ఐటమ్స్ ఏమీ అంత ఎక్కువగా వాడనండి. అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బట్ అదే మంచిది కదండి హెల్త్‌కి. సో, ఈ విధంగా మనం పేస్ట్‌లా కలిపేసుకోవాలంటే వాటర్ యాడ్ చేస్తూ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సో, ఈ విధంగా తయారవుతుంది కదండి. ఇందులో మనం కాజుని యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు కాజు వేసేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇటువంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అలానే హెల్తీ కూడా. నేను మాత్రం ఏదో ఒక రెసిపీ మ్యాక్సిమం చేయడానికి చూస్తాను. బట్ ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు మాత్రం అవుట్ సైడ్ తీసుకొస్తాం. చాలా తక్కువ అనమాట. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ నేను కొంచెం తక్కువగానే వేసుకుంటానండి. ఎందుకంటే డీప్ ఫ్రైస్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రెగ్యులర్గా ఆయిల్ నేను వాడను. ఎందుకంటే వన్స్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి యూజ్ చేస్తాను. తర్వాత ఏదైనా మిగిలితే కనుక పారపోసేస్తాను. బట్ అందుకే తక్కువ తీసుకుంటానమాట. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లోంచి మనం ఒక 2 టేబుల్ స్పూను మనం కలిపి పెట్టుకున్న కాజు ఉంది కదండి. సో, అందులో వేసేసుకోవాలి. జస్ట్ అప్పుడు మనకి అవి గుల్లగా వస్తాయి. పకోడీ అనేది చాలా బాగుంటుందండి. గట్టితనం లేకుండా చాలా బాగుంటాయి. క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో, ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి కింద మనం కాజుని వేసేసుకుందామండి. సో, చూసారా, ఇదే విధంగా మనం పీనట్స్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అది చూపిస్తాను. ఈ విధంగా వేసేసుకోవాలండి. ఆయిల్ ఏమో చాలా తక్కువ ఉంది. బట్ అయినా కూడా చెప్పాను కదా, ఎక్కువ ఆయిల్ వేసుకొని వేస్ట్ చేసుకోవడం కానీ ఇలా తక్కువ తక్కువ ఆయిల్తో చేసుకోవడం మంచిది కదండి హెల్త్కి కూడా. అంటే ఎక్కువ కాకుండా అనేది వాడటం కూడా హెల్త్కి మంచిది కాదు. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో తీసేసుకుందామండి. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతే ఎక్కువ టైం అయితే ఏమి పట్టదండి. త్వరగానే కుక్ అయిపోతాయి. సో, ఫ్రై అయిపోయినాయి కదండి. సో, వీటిని తీసేసుకుందాం. మా పాప డైలీ స్కూల్ నుంచి రాగానే అమ్మ నా కోసం ఏం చేసావు అని అడుగుతుంది. బట్ తన కోసం నాకు ఓపుకున్నా లేకపోయినా కూడా ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటానండి. బట్ ఇష్టంగా అంటే మనకి కాంప్లిమెంట్ కూడా ఇస్తుంది అది. సో, నాకు చాలా ఇష్టం. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని తీసేసుకుందాం మనం. అంటే మనం చేసి పెట్టింది పిల్లలు ఇష్టంగా తింటూ సో అలా ఎంజాయ్ చేస్తే మనకు కూడా చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బట్ నాకు ఇప్పటి నుంచి కాదండి, నా చిన్నప్పటి నుంచి కూడా వెరైటీస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏదో ఒక వెరైటీ అలా చేస్తూనే ఉంటాను. మనకి టైం లేకపోయినా కొంచెం టైం కేటాయించుకొని ఇలా ఇంట్లో చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఏదైనా సరే మనం హెల్తీగా తింటూ హెల్తీగా ఉండాలి. అవుట్ సైడ్ ఫుడ్ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒకసారి నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్గా మాత్రం తీసుకోవడం కరెక్ట్ కాదండి. మనం కొంచెం టైం కేటాయించుకున్నటువంటి హెల్తీ ఫుడ్స్ మన ఇంట్లో తయారు చేసుకోవడం మంచిదండి. కొన్ని ఐటమ్స్ నా ఐటమ్స్లో నేను కొన్ని వాటిని అసలు యూజ్ చేయను. మైదా, టేస్టింగ్ సాల్ట్, కలర్స్, ఫుడ్ కలర్స్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. బట్ నేను అవి కూడా యూజ్ చేయను. అంటే వీటి ప్లేస్లో వేరేది యాడ్ చేస్తూ ఉంటాను. ఫుడ్ కలర్ ప్లేస్లోనేమో సో కుంకుమ పువ్వు అండ్ బీట్రూట్ రసం, అలానే మైదా ప్లేస్లోనేమో గోధుమ పిండి, టేస్టింగ్ సాల్ట్ అసలు యూజ్ చేయనండి. రిఫైండ్ ఆయిల్స్ అయితే మొత్తం బ్యాన్ అనమాట. సో మేము గాను నుంచి తెచ్చుకుంటాము. సో మిల్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి తెచ్చుకుంటామండి. రిఫైండ్ ఆయిల్స్ వాడడం, అలానే సో ఐరన్ సాల్ట్ వాడడం. సమ్ ఐటమ్స్ కొన్ని కొన్ని నేను అంటే
మనం తినేది ప్రతిదీ కల్తీనే, బట్ అందులో కొంతవరకు మనం చూస్ చేసుకోవాలి మంచిది. బట్ అంతే కదండి, ఆరోగ్యం బాగుండాలంటే కనుక కొన్ని కొన్ని ఐటమ్స్ మనం తీసుకోవాలి, పాటించాలి. బట్ ఈ రోజులో ఇలా చేసుకుని తినేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారనుకుంటున్నారు, ఎందుకంటే అంతా బిజీ 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 అయిపోయారు కదా. సో అది ఓకే అండి, మన ఫ్రై అయిపోయింది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో మనం చివరగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ పకోడాకి అంటే ఆ పేస్ట్లో కలిపి కూడా వేసుకోవచ్చు, బట్ అలా కాకుండా సెపరేట్గా ఆ కర్రీ లీవ్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. లుక్ కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ట్రై చేసి కామెంట్ చేయండి రిజల్ట్ ఎలా ఉందని. బట్ మీరే చెప్తారు ఇంత టేస్టీగా ఉంటుందా అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.